హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఎప్పుడు గోంగూర పచ్చడి, గోంగూర పప్పు చేసుకుంటూ ఉంటాము. కానీ ఈరోజైతే మనము గోంగూర కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోంగూర, ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాల పొడి, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, మెంతుల పొడి, ఎండుమిర్చి, ఇంగువ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వచ్చేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులోనే మనము వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, చిటికెడు పసుపు, అందులోనే మెంతుల పొడి అయితే 1 స్పూన్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులోనే మనము గోంగూర అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ గోంగూరను అయితే వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనము మూత తీసి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, అందులోనే మనము మిక్స్ చేసుకున్న తర్వాత కారము అయితే మనకు రుచికి సరిపడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు అనేది కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువ అయితే యాడ్ చేసేసుకున్నాం పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడైతే మనము కారము, మెంతుల పొడి ఉంది కదా, మెంతుల పొడి, ధనియాల పొడి అయితే వేసేసుకొని ఇంగువ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, మిక్స్ చేసుకున్న తర్వాత మనము కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత అయితే పెట్టేయాలి. ఫ్రెండ్స్, మూత పెట్టేసిన తర్వాత ఉడికిందా లేదా అనేసి అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈజీ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి రెబ్బలు కానీ ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, అలా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా వెల్లుల్లి. సో ఖచ్చితంగా మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి. మరీ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనకి గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉడికిపోతుందో. సో మనకి ఉడికిందా లేదా అనేసి కొంచెం అయితే చూసాము.
చాలా ఉడికిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇంకెందుకు ఫ్రెండ్స్, మనము వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి గోంగూర ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా కర్రీ చేసిన తర్వాత మీరు కూడా టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో సాంబారు, రైసు, ఆకుకూర ఫ్రై, గోంగూర కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.